ఏమైంది మాత అంత చిరాకున్నారు? మీకు మాల వేయొద్దని చెప్పాను, అయినా నా మాట వినకుండా వేశారు. ఇక్కడ అక్కడ పనిచేయలేక చచ్చిపోతున్నాను. ఆ తల్లికి సేవ చేయడానికి ఏమైంది మాత? మీకు నా బాధ ఏమీ అర్థమవుతుంది భవాని. మాల వేస్తే ఆ తల్లి అన్ని చూసేస్తుంది, మన ఇబ్బందులన్నీ తీరిపోతాయి అనుకుంటారు, కానీ ఏమీ జరగదు. ఇది వ్యాపారం ఏంటి మాత? లాభం వస్తుంది చేయడానికి. మీకు తెలుసా, ఉదయం నైవేద్యం పెట్టడానికి సరుకులు కొనడానికి డబ్బులు లేకపోతే పటికి బెల్లం పెట్టి పూజ చేశాను. ఇవేం మీకు అర్థం కాదు. ఆ తల్లి అంతా చూసుకుంటదిలే మాత. ఇంకా మీరు మారరు. రేపే విడుమలు మీకు గుర్తుందా? నాకు తెలిసిన వాళ్ళ అందరి దగ్గర ఇప్పటి వరకు అప్పు చేశాను. ఇంక నా వల్ల కాదు. మీరు నమ్ముకున్న తల్లి ఎలా వచ్చి చేస్తుందో నేను చూస్తాను. అన్నయ్య, ఏమ్మా ఇన్సర్టన్ వచ్చా? ఇంకేముంది, ఏదో మోసుకుపోవడానికి వచ్చి ఉంటది. నేనేం తీసుకెళ్ళడానికి రాలేదు వద్దా, రిజిస్ట్రేషన్ పని ఉంటే ఇలా వచ్చాను. రా అమ్మా మన ఇంటికి వెళ్దాం. వద్దన్నయ్య, 50,000 ఉంచండి అన్నయ్య. ఇదంతా ఇప్పుడు ఎందుకమ్మా? ఇదంతా మీరు పెట్టిందే కదన్నయ్య, తీసుకోండి. ఉండండి అన్నయ్య, వెళ్ళొస్తాను. నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళొస్తాను వదినా. చూసావా, సాయం చేయడానికి ఆ తల్లి రానవసరం లేదు. ఇప్పుడే నమ్ముతావా? అమ్మ దయ్యం ఉంటే అన్ని ఉన్నట్లే. సారీ భవాని, బాధలో ఉన్నానే తప్ప కావాలని అనలేదు. నన్ను క్షమించు దుర్గమ్మ.